మళ్ళీ రెన్యువల్ చేస్తే నష్టం మీకే జరుగుతుంది. ఇప్పుడు రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. వీళ్ళంతా గ్రౌండ్లో ఉండి దాదాపు 2 లక్షల మంది అంటే మీరు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే 2 లక్షల మంది మీ పక్షాన నిలబడే అవకాశం ఉంది. సరే, అన్ని పార్టీలు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీరు నిర్ణయాలు మీ రాజకీయం కోసం తీసుకోవచ్చు, తప్పులేదు, అది రాజకీయంగా వాడుకున్నా ఇబ్బంది లేదు. కానీ ఈ 2 లక్షల మందికి ఒక కార్పొరేషన్ వాళ్ళేం పర్మనెంట్ అడుగుతలేరు. ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు 1వ తారీఖు జీతాలు ఇవ్వండి, మా బెనిఫిట్స్ మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. సింపుల్. ఒక ఉద్యోగం అది ఇవ్వడం పెద్ద సమస్య కూడా కాదు. పక్క రాష్ట్రంలో తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణలో ఇంప్లిమెంట్ కావాల్సిన ఇష్యూ, తెలంగాణ వద్దు సమైక్యాంధ్రం ఉండాలన్న రాష్ట్రంలో రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత వాళ్ళు చేసుకున్నారు, కానీ తెలంగాణ చేయలే. ఎంత ఘోరం చూడండి. అంటే ఈ లీడర్ ఎట్లా ఏ ఆలోచనతో ఉన్నారు, ఎవరి కోసం ఉన్నారు, ఎవరి కోసం ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలా? ఆలోచించండి ఇప్పటికైనా. 2 లక్షల మందిలో అంత పాపం మన తెలంగాణ బిడ్డలే ఉన్నారు. తెలంగాణ సో వాళ్ళకి ఇప్పుడు విషయం ఏంటంటే వాళ్ళకి ఇంకా మీరు కార్పొరేషన్ పెట్టడం వల్ల ఇంకో 3-4 వేల జీతం పెరుగుతుంది అంటున్నారు. వాళ్ళు మీరు పెంచాల్సిన అక్కర కూడా లేదు. ప్రభుత్వం పైన ఎలాంటి భారం కూడా పడదు. ఆ జిఎస్టీ ఏదైతే 18% ఉందో మనకు, అది మనకు ఇవ్వమని అడుగుతా ఉన్నాం మనం ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఇక్కడ జిఎస్టీ వచ్చేసి ఒక్కొక్క పర్సన్ మీద పే చేస్తా ఉన్నాం 5,000 రూపాయలు. ఇక్కడ 18% జిఎస్టీ ఉంది. ఈ జిఎస్టీ ఎందుకు ఉంటుంది ఇందులో? ఉదయ ఏజెన్సీ సర్వీసెస్ కింద ఉన్నాం కాబట్టి మీకు ఇది ఉంటుంది కదా, మన 10% ఇది దీన్ని ఏమంటారు, అవి ఉంటాయి. అది ఉంటుంది. అయితే జిఎస్టీ ఎందుకు ఉందంటే ఏజెన్సీ ద్వారా రిక్రూట్మెంట్ అయినాం కాబట్టి అది సర్వీస్ ఓరియంటెడ్ కింద కాబట్టి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ కింద మమ్మల్ని జిఎస్టీ కడతారు. మా కింద దాదాపు ఎంత జీతం? ఈ మొదటి కేటగిరీ 15,000 రూపాయలు ఉన్న 15,600 జీతం ఉన్న ఆయనకి దాదాపు 3,377 రూపాయలు జిఎస్టీ కడుతున్నారు. 19,800 ఉన్న ఆయనకు 4,000 కడుతున్నారు. 22,000 5,000 కడుతున్నారు. మనం ఏమన్నట్టు ఈ వ్యవస్థ తీసేస్తే నాన్ ప్రాఫిటల్ ఆర్గనైజేషన్ కింద మనం కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు. ఇదే మాకు ఇవన్నీ అడుగుతున్నాం మనం. ఎక్కువ కూడా ఈజీగా వాళ్ళకి దాదాపు ఒక 3,000 బేసిక్ శాలరీ ఉన్న వాళ్ళు కూడా 3,000 జీతం పెరుగుతుంది, ఈజీగా పెరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఏజెన్సీ కమిషన్ ఉందో ఇందులో 1% మనము కార్పొరేషన్ కట్ చేసుకొని మిగిలింది ఇక్కడ ఇచ్చిన మాకు మళ్ళీ ఒక 500 పెరుగుతుంది. ఈ 1% ఏజెన్సీ మన కార్పొరేషన్ ఫండ్ కింద కట్ చేసి ఏ ఉద్యోగి చనిపోయినా కూడా ఈ కట్ అయినటువంటి ఫండ్ 2 లక్షలు ఇంటూ మనం 100 రూపాయలు వేసుకున్నా 2 కోట్లు ఉన్నాయి. ఈ 2 కోట్లలో ఒక ఉద్యోగస్తుడు చనిపోతే ఒక 5 లక్షల రూపాయలు ఇద్దాం. ఇక్కడ కూడా భారం లేదు మనకు ప్రభుత్వం మీద. మీరు ఏదైతే రిలీజ్ చేస్తా ఉన్నారో 22,000 రూపాయలు రిలీజ్ చేయండి. ఇన్ని రకాల బెనిఫిట్లు మాకు అందుతున్నాయి. ఇప్పుడు 3 కేటగిరీస్ ఉన్నాయా? ఇప్పుడు ప్రజెంట్ 3 టోటల్ శాలరీ 22,136 ఒక గ్రేడ్, 27,670 ఒకరికి, 32,281 రూపాయలు. ఇదే మాక్సిమం శాలరీ. సో ఈ 3 జీతాలు వాళ్ళకి మీరు ఏదైతే గవర్నమెంట్ రిలీజ్ చేస్తుందో కార్పొరేషన్ ద్వారా రిలీజ్ చేసే ప్రయత్నం చేయండి. అంతే. 3వ వాడు బతకడానికి అవకాశం లేదు, అంటే వాడికి ఏమి వాడు ఇది చేయడానికి అవకాశం లేదు. ఈ జిఎస్టీ వచ్చేటువంటి డబ్బులు వీళ్ళ అకౌంట్ లోకే పోతాయి. ఇప్పుడు ఇది జిఎస్టీ ద్వారా గవర్నమెంట్ కి ఆదాయం వస్తుందని మీరు అనుకోవచ్చేమో, కానీ కట్టట్లేదు. ఈ ఈఎస్ఐల్ ఈపీఎల్ 5,000 రూపాయలు, ఈ 2,000 ప్లస్ 500, ఈ 20,000 కూడా కట్టరు. ఈ 20,000 ఇక్కడ 20,000, 5,000 కూడా కట్టరు. ఈ 5,000 కట్టారు. అది ఇప్పుడు ఈ జీతం మీకు వస్తే మీరు రకరకాల డబ్బులు ఇక్కడే కదా ఖర్చు పెట్టేది, దాని ద్వారా కూడా గవర్నమెంట్ కదా. వీళ్ళు ఇటు ఈపీఎఫ్ కట్టరు, జిఎస్టీ కట్టరు. అంటే 7-8,000 రూపాయలు వాడుతున్నారు. ఇప్పుడు కార్పొరేషన్ వస్తుందంటే 1వ తారీఖు మాకు ఈఎస్ఐ ఈపీఎఫ్ మా అకౌంట్ ఉంటుంది అన్న. ఇప్పుడు ఈపీఎఫ్ కూడా మేము సమయానికి ఏదైనా డబ్బులు డ్రా చేద్దాం అంటే ఈపీఎఫ్ లో డబ్బులు లేవు మాకు. ఓకే. ఈ ఇర్రెగ్యులర్ ఉండటం వల్ల ఈపీఎఫ్ లో డబ్బులు ఉండవు. ఈఎస్ఐ కార్డు పోదాం అంటే రెగ్యులర్ ఉండదు కాబట్టి కార్డు బ్లాక్ అవుతుంది. కార్డు బ్లాక్ అయితే మేము చూపించుకోలేని పరిస్థితి, మళ్ళీ బయటికి పోవాలి. అందుకని ఇవి కూడా కార్పొరేషన్ వస్తే మనకు రెగ్యులర్గా ఉంటాయి. ఇవి ఈఎస్ఐ ఉంటుంది, ఈపీఎఫ్ రెగ్యులర్గా ఉంటుంది. మాకు ఈ భద్రత కూడా ఈ తీసేసే విధానం అనేది ఉండదు. అక్కడ ఇన్ని రకాల బెనిఫిట్లు ప్రభుత్వం మీద భారం లేకుండా జరిగింది అనేది మనం మరొకసారి తెలియజేస్తాం. సో గవర్నమెంట్ ఇమీడియట్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకోవాలి. పాపం మీరు ఎలక్షన్స్ లో ఇచ్చిన హామీ వాళ్ళందరినీ మీ ఎలక్షన్ ప్రచారం కోసం వాళ్ళందరినీ వాడుకున్నారు, డౌటే లేదు. అందులో పనిచేస్తున్నారు, వాళ్ళు గవర్నమెంట్ కోసం పనిచేస్తున్నారు, ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఈ 2 లక్షల మంది ఉద్యోగులని మీరు కనుక మీరు అన్ని ఉద్యోగాలు ఇచ్చిన దాంట్లో ఎల్బీ స్టేడియంలో పెట్టి మీటింగ్ పెట్టి నియామక పత్రాలు ఇస్తున్నారు. పెట్టండి. 2 లక్షల మందితోని స్టేడియం నింపేసి ఎంత గొప్పగా ఉంటది. వాళ్ళే డబ్బులు వేసుకొని పెడతారు సమావేశం అవసరం అయితే, పాలాభిషేకం చేస్తారు. మీకు అవసరం అయితే మంచి స్వచ్ఛమైన ఆర్గానిక్ పాలు తెచ్చి పాలాభిషేకం చేస్తారు. చెయ్యండి. ₹1 ఆర్థికంగా భారం, ఇబ్బంది లేదు కదా. సో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ చుట్టూ ఉన్న ముఖ్యమంత్రి చుట్టూ ఉన్న బ్యాచ్ ఇట్లాంటి సలహాలు ఇవ్వండి. ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునేలాగా ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ఆ ముఖ్యమంత్రి బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెండ్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మన తొలివేళ.